హాయ్ ఎవ్రీవన్. సో మనం జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ సిరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి సెట్ టైమ్అవుట్, సెట్ ఇమీడియట్ అండ్ ప్రామిస్ ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ టు గెస్ ద అవుట్పుట్. వీ హ్యావ్ టు గెస్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం ఇక్కడ గెస్ చేయాలి. అండ్ బిఫోర్ ఆన్సరింగ్ దిస్, మనకి జావా స్క్రిప్ట్లో ఈవెంట్ లూప్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటే వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్. సో లెట్స్ గో టు ఈవెంట్ లూప్. సో ఇక్కడ మనకి ఈవెంట్ లూప్ అనేది బేసిక్గా హార్ట్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. సో బేసిక్గా ఈవెంట్ లూప్లో మనకి 2 క్యూస్ ఉంటాయి, మైక్రో టాస్క్ క్యూ అండ్ మ్యాక్రో టాస్క్ క్యూ. మైక్రో టాస్క్ క్యూలో మనకి ప్రామిస్ నుంచి వచ్చిన రిజల్ట్ అనేది మైక్రో టాస్క్ క్యూలో సేవ్ అవుతుంది. అండ్ సెట్ టైమ్అవుట్, సెట్ ఇంటర్వెల్, సెట్ ఇమీడియట్ వీటి నుంచి వచ్చిన రిజల్ట్ అనేది మ్యాక్రో టాస్క్ క్యూలో సేవ్ అవుతుంది. అండ్ ద హ్యాక్ హియర్ ఇస్ మైక్రో టాస్క్ క్యూలో ఉన్న స్టేట్మెంట్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఓవర్ ద మ్యాక్రో టాస్క్ క్యూ. సో మైక్రో టాస్క్ క్యూ విల్ హ్యావ్ హై ప్రయారిటీ ఓవర్ మ్యాక్రో టాస్క్. సో బై గోయింగ్ టు కోడ్ బ్యాక్, ఈ 3 స్టేట్మెంట్స్లో మైక్రో టాస్క్ క్యూ అనేది ఇది. సో ద ప్రామిస్ ఈజ్ ద వన్ విచ్ బిలాంగ్స్ టు మైక్రో టాస్క్. సో ఫస్ట్ మైక్రో టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాం కాబట్టి ప్రామిస్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దెన్ సెట్ ఇమీడియట్ అండ్ సెట్ టైమ్అవుట్ విల్ బిలాంగ్స్ టు మ్యాక్రో టాస్క్. సో అవుట్ ఆఫ్ దీస్ 2, అకార్డింగ్ టు ది కాంటెక్స్ట్ ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా ఒకటి ఉంటుంది. సో set timeout belongs to the timers phase in event loop and set immediate will belongs to check phase. So first set timeout అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది and then set immediate. So overall the order of execution will be like this. సో మనకి ప్రామిస్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది and then followed by set timeout and set immediate.